21st సెంచరీలో ఇప్పటికీ రాజరిక వ్యవస్థ కన్నా దారుణమైన డిక్టేటర్షిప్ లో బ్రతుకుతున్న ఏకైక దేశం నార్త్ కొరియా. అలాంటి దేశంలో నుండి పారిపోవాలి అనేది అక్కడ ఉండే ప్రతి ఒక్క పౌరుడి డ్రీమ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు నార్త్ కొరియా నుండి తప్పించుకోవడం దాదాపు అసాధ్యంగా మార్చి పడేసింది. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఉత్తర కొరియా దేశం 1948లో స్థాపించబడింది మరియు అప్పటి నుండి కిమ్ ఫ్యామిలీ డైనాసిటీ ఈ దేశాన్ని రూల్ చేస్తుంది. అంటే నిరంకుశత్వ పాలన అక్కడ నడుస్తుంది. ఇక్కడ ప్రజలకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు. కనీసం వాళ్ళ బాధ చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. బయట ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ ఉండదు. అంటే ప్రజెంట్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పెద్ద పెద్ద ఈవెంట్స్ అంటే యుద్ధాల గురించి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్ ఉండదు కాబట్టి. అండ్ ఫారెన్ మీడియా మర్చిపోండి, దేశం బయట ప్రపంచం నుండి కంప్లీటెడ్ గా ఐసోలేట్ అయిపోయింది. ప్రజలు అక్కడ ప్రభుత్వాన్ని కనీసం విమర్శిస్తే చాలు వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా ప్రిజన్ క్యాంప్స్ కి పంపిస్తారు లేదా పబ్లిక్ ఎగ్జిక్యూషన్ ఫేస్ చేస్తారు. అంటే బహిరంగంగా వాళ్ళని ఉరితీస్తారు. దీన్ని బట్టి అక్కడ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఈ దేశంలో లైఫ్ ఎలా ఉంటుందంటే మీరు ఒక ఓపెన్ జైల్లో ఉన్నట్టుంటుంది. నీ ఫోన్ లో ఏం టైప్ చేస్తావో, ఎవరితో మాట్లాడతావో, ఎక్కడికి వెళ్తావో అన్ని మానిటర్ చేస్తారు. మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళు కూడా గవర్నమెంట్ కి ఇన్ఫార్మర్స్ కావచ్చు. ఈ క్లైమేట్ ఆఫ్ ఫియర్ వల్ల చాలా మంది ఎస్కేప్ అవ్వాలని డ్రీమ్ చేస్తారు. ఉత్తర కొరియా నుండి ఎస్కేప్ చేసి సౌత్ కొరియా, చైనా లేదా ఇతర దేశాల్లో ఫ్రీడమ్ కోసం వెళ్లిన వాళ్ళను డిఫెక్టర్స్ అని పిలుస్తారు. 1990లలో ఉత్తర కొరియాలో పెద్ద కరువు వచ్చింది. దానివల్ల మిలియన్ల మంది ఆకలితో చనిపోయారు. ఈ టైంలో ఫుడ్, మెడిసిన్ మరియు బెటర్ లైఫ్ కోసం చాలా మంది ఎస్కేప్ అవడం స్టార్ట్ చేశారు. 1998, 1999లో డిఫెక్షన్స్ పీక్స్ లో ఉన్నాయి. సుమారు 2000 నుండి 3000 మంది సౌత్ కొరియా రీచ్ అయ్యారు. కానీ ఈ ఎస్కేప్ అంత ఈజీ కాదు. ఉత్తర కొరియాకి 2 మెయిన్ బార్డర్స్ ఉన్నాయి. సౌత్ కొరియాతో డీమిలిటరైజ్డ్ జోన్ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని DMZ అని అంటారు. ఇది ప్రపంచంలో అత్యంత హెవీలీ గార్డెడ్ బోర్డర్. ఇక్కడ అడుగడుగున ల్యాండ్ మైన్స్ ఉంటాయి. బార్బెడ్ వైర్స్ తో కట్టుదిట్టంగా ఉంటుంది. మిలిటరీ సైనికులు ఎప్పటికప్పుడు కాపలా కాస్తూనే ఉంటారు. అంతేకాదు అక్కడ స్నైపర్స్ కూడా ఉంటారు. అంటే ఎవరైనా బోర్డర్స్ ని క్రాస్ చేస్తున్నట్టు కనిపించినా సరే దూరం నుండే కాల్చి పడేస్తారు. అండ్ అక్కడ సర్వైలెన్స్ కెమెరాలు కూడా ఉంటాయి. వీటన్నిటి మధ్యలో ఇక్కడ బోర్డర్ ని క్రాస్ చేయడం అనేది డెత్ విష్ అని చెప్పుకోవాలి. చైనా మరియు రష్యాలతో నార్థన్ బార్డర్స్ ఉన్నాయి. ఇక్కడ యాలు మరియు టుమెన్ రివర్స్ ఉన్నాయి. ఇవి ఫ్రీజ్ అయినప్పుడు కొంతమంది క్రాస్ చేస్తారు. కానీ ఇక్కడ కూడా బోర్డర్ గార్డ్స్, ఫెన్సెస్ మరియు ఇన్ఫార్మర్స్ ఉంటారు. అయితే చాలా మంది డిఫెక్టర్స్ చైనా రూట్ నే ఎంచుకునేవారు. ఎందుకంటే DMZ కంటే కొంచెం ఈజీ. కానీ చైనా రీచ్ అయినా ప్రాబ్లమ్స్ ఆగవు. ఎందుకంటే చైనా ఉత్తర కొరియా డిఫెక్టర్స్ ని శరణార్థులుగా భావించదు. వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్ గా ట్రీట్ చేస్తుంది. దొరికిన వాళ్ళని మళ్లీ తిరిగి ఉత్తర కొరియాకు పంపించేస్తుంది. అంత దుర్భేద్యమైన దేశం నుండి తప్పించుకొని వచ్చి మళ్లీ తిరిగి అక్కడికే వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అయితే 1990s నుండి 2000 వరకు చైనా రూట్ కొంతవరకు సపోర్టివ్ గా ఉండేది. డిఫెక్టర్స్ యాలు లేదా టుమెన్ రివర్ క్రాస్ చేసి చైనాలో హైడ్ అయ్యేవారు. అక్కడ నుండి అండర్ గ్రౌండ్ నెట్వర్క్స్, బ్రోకర్స్, హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ లేదా క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళని వియత్నాం లేదా థాయిలాండ్ లోకి పంపించేవారు. మళ్ళీ అక్కడ నుండి ఫ్రెష్ గా సౌత్ కొరియాకి వెళ్లేవారు. ఈ జర్నీ సుమారు 6000 నుండి 8000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అంటే స్వేచ్ఛగా బ్రతకడానికి వాళ్ళు చెల్లిస్తున్న మూల్యం అది. ఉదాహరణకు ఎన్మీ పార్క్ అనే ఒక మహిళ స్టోరీ తీసుకుంటే ఆమె 13 ఏళ్ల వయసులో యాలు రివర్ క్రాస్ చేసి చైనాకు వెళ్ళింది. కానీ అక్కడ హ్యూమన్ ట్రాఫికర్స్ కి సోల్డ్ అయింది. 2 సంవత్సరాలు హైడింగ్ లో ఉండి ఫైనల్లీ గోబీ డెజర్ట్ క్రాస్ చేసి మంగోలియా రీచ్ అయ్యి సౌత్ కొరియాకి వెళ్ళింది. ఈమె స్టోరీ అనేది ఒక హీరోయిక్ ఎస్కేప్ అని చెప్పొచ్చు. కానీ అందరికీ ఇలాంటి లక్ ఉండకపోవచ్చు. చాలా మంది మధ్యలోనే ప్రాణాలు కోల్పోతారు. అయితే నార్త్ కొరియా చరిత్రలో కిమ్ జాంగ్ ఉన్ ఎరా అనేది ఎస్కేప్ ఇంపాసిబుల్ మేకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2011లో కిమ్ జాంగ్ ఉన్ పవర్ చూసిన తర్వాత డిఫెక్షన్స్ అనేవి డ్రాస్టికల్ గా డ్రౌన్ అయ్యాయి. 2019లో 1047 మంది సౌత్ కొరియా రీచ్ అయితే 2023లో ఈ నెంబర్ 63 నుండి 70కి పడిపోయింది. దీనికి కారణం చైనా మరియు రష్యా సరిహద్దుల్లో హైటెక్ ఫెన్సెస్, బార్బెడ్ వైర్స్, మోషన్ సెన్సార్స్ మరియు థర్మల్ కెమెరాలు ఇన్స్టాల్ చేశారు. యాలు టుమెన్ రివర్స్ వద్ద బోర్డర్ గార్డ్స్ పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేశారు. రష్యా బోర్డర్ 17 కిలోమీటర్లు ఉంటుంది. దాన్ని కూడా హెవీలీ గార్డెడ్ ప్లేస్ గా మార్చేశాడు. దాంతో పాటు DMZ లో కొత్త ల్యాండ్ మైన్స్, ఎలక్ట్రిక్ ఫెన్సెస్ మరియు డ్రోన్ సర్వేలెన్స్ ని యాడ్ చేశాడు. ఉత్తర కొరియా సిటిజన్స్ ని మానిటర్ చేయడానికి CCTV కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ మరియు ఫోన్ మానిటరింగ్ యూజ్ చేస్తుంది. ఒకవేళ పొరపాటున స్మార్ట్ ఫోన్లు కానీ నార్త్ కొరియాలోకి ఎంటర్ అయినా సరే ఆ స్మార్ట్ ఫోన్స్ లో ఆటోమేటిక్ సెన్సార్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. ఇందులో కొన్ని పదాలు వాళ్ళు టైప్ చేసినా సరే, ఎగ్జాంపుల్ కి ఫ్రీడమ్ అని కానీ లేదా సౌత్ కొరియా అని టైప్ చేస్తే ఆటోమేటిక్ గా వాటిని వేరే పదాలతో మార్చేస్తుంది. మరియు ఆ స్క్రీన్ షాట్స్ అనేవి అథారిటీస్ కి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. అంతేకాదు నార్త్ కొరియాలో ఉండే ప్రతి ఒక్కరిని వాళ్ళ పక్క వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచమని ఎంకరేజ్ చేస్తారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వాళ్ళని పట్టించిన
చేసిన వాళ్ళకి రివార్డు కూడా ఇస్తారు. ఇక్కడ నుండి పారిపోవాలి అంటే దానికోసం దాదాపు కొన్ని సంవత్సరాల ప్లానింగ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే బోర్డర్స్ దగ్గర ల్యాండ్ మైన్స్ ఉంటాయి. గాడ్స్ నుండి తప్పించుకున్నా సరే ల్యాండ్ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తుపెట్టుకొని ప్లానింగ్ చేసుకొని మరీ పారిపోయేవాళ్ళు. అయితే నార్త్ కొరియాలో 9 ప్రావిన్సెస్ ఉన్నాయి. అంటే మన దగ్గర స్టేట్స్ ఉన్నట్టు అనుకోవచ్చు. సో ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్ కి వెళ్ళాలి అంటే మనం చెక్ పోస్ట్ దగ్గర నార్మల్ గా చెకప్ చేసుకొని క్రాస్ అవ్వచ్చు. కానీ నార్త్ కొరియాలో ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళాలి అంటే దానికి ప్రాపర్ గా పేపర్ వర్క్ ఉండాలి. అవన్నీ లేకపోతే వాళ్ళని డైరెక్ట్ గా జైలుకి పంపిస్తారు. 2020లో కోవిడ్ పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు ఉత్తర కొరియా బార్డర్స్ ని కంప్లీట్ గా సీల్ చేసింది. ట్రేడ్, ట్రావెల్ మరియు డిఫెక్షన్స్ దాదాపు స్టాప్ అయిపోయాయి. సరిహద్దు ప్రాంతాలలో షూట్ ఆన్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు. చైనా కూడా జీరో కోవిడ్ పాలసీల వల్ల బోర్డర్ కంట్రోల్స్ టైట్ చేసింది. అయితే నార్త్ కొరియా నుండి తప్పించుకోవడానికి ఇంకొక మార్గం ఏంటంటే సముద్ర మార్గం. కొందరు ఉత్తర కొరియా పశ్చిమ తీరం నుండి ఎల్లో సీ ద్వారా పడవల్లో ప్రయాణించి సౌత్ కొరియాకి రీచ్ అవుతారు. లేదంటే తూర్పు తీరం నుండి జపాన్ సముద్రం ద్వారా చిన్న పడవల్లో జపాన్ కి చేరుకుంటారు. ఇలా వెళ్లడం చాలా రేర్ అని చెప్పుకోవాలి. కానీ 2023లో కొన్ని కుటుంబాలు రాత్రిపూట ఇలాంటి సముద్ర ప్రయాణంలోనే ప్రయాణించి సౌత్ కొరియాకి చేరుకున్నారు. అయితే సముద్ర ప్రయాణం చాలా కష్టం. ఎందుకంటే తుఫాన్లు, నావిగేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సముద్రంలో ఉండే కోస్ట్ గార్డ్స్ పట్టుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే సముద్ర తీర ప్రాంతంలో ఉండే వాళ్ళకి మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. అయితే నార్త్ కొరియా వాళ్ళని బోర్డర్ దాటించి చైనాలో సేఫ్ గా ఉంచడానికి కొంతమంది బ్రోకర్స్ కూడా ఉంటారు. వాళ్ళు 2000 ఇయర్లో $10,000 తీసుకుంటే ఇప్పుడు $20,000 నుండి $50,000 తీసుకొని వాళ్ళకి సర్వీసెస్ ఇస్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో అఫోర్డ్ చేయడం అనేది కామన్ నార్త్ కొరియన్ కి ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. అయితే నార్త్ కొరియా నుండి తప్పించుకొని సౌత్ కొరియాలోకి ఎంటర్ అయిన వాళ్ళు మాత్రం చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే దక్షిణ కొరియా డిఫెక్టర్లకు ఆటోమేటిక్ గా పౌరసత్వం ఇస్తుంది. 2020 నాటికి సుమారు 33,000 మంది ఉత్తర కొరియన్లు దక్షిణ కొరియాలో స్థిరపడ్డారు. డిఫెక్టర్లు మొదట హనావాన్ పునరావాస కేంద్రంలో 3 నెలలు గడుపుతారు. అక్కడ వారికి దక్షిణ కొరియా సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ మరియు ఉద్యోగాల నైపుణ్యాల గురించి శిక్షణ ఇస్తారు. దక్షిణ కొరియా ప్రభుత్వం ఒక్కో డిఫెక్టర్ కి సుమారు 35 మిలియన్ల వోన్ అంటే సుమారు $32,000 సెటిల్మెంట్ డబ్బుతో పాటు ఉండడానికి ఒక ఇల్లు కూడా ఇస్తుంది. దాంతో పాటు పని చేసుకొని బ్రతకడానికి వాళ్ళకి స్కిల్స్ కూడా నేర్పిస్తుంది. ఒకవేళ చైనాలోకి ఎంటర్ అయితే ఆడవాళ్లను సెక్స్ కోసం అమ్మేస్తారు. లేదంటే చైనాలో డబ్బున్న వాళ్ళకి బలవంతంగా ఇచ్చి పెళ్లి చేస్తారు. డిఫెక్టర్లలో సుమారు 80% ఆడవాళ్లే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆహారం కోసం సరిహద్దు దాటి వ్యాపారం చేస్తారు. 2009లో సుమారు 11,000 మంది ఉత్తర కొరియన్లు చైనా సరిహద్దుల్లో సమీపంలో దాక్కున్నారని అంచనా. అయితే నార్త్ కొరియాలో ఉండే వాళ్ళని రక్షించడానికి కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా పనిచేస్తాయి. లిబర్టీ ఇన్ నార్త్ కొరియా అనే సంస్థ డిఫెక్టర్లను రక్షించడానికి 3,000 మైళ్ళ రహస్య మార్గాలను నడిపిస్తుంది. ఉత్తర కొరియా నుండి తప్పించుకోవడం అనేది ప్రాణాలకు తెగించి స్వేచ్ఛ కోసం చేసే ప్రయాణం. చైనా ద్వారా, సముద్రం ద్వారా లేదా DMZ ద్వారా తప్పించుకోవడం చాలా రిస్కీ అని చెప్పుకోవాలి. ఒకవేళ తప్పించుకున్నా సరే డిఫెక్టర్లు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా సరే వాళ్ళ ధైర్యం, స్వేచ్ఛ కోసం వాళ్ళు చేసే పోరాటం ప్రపంచానికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. ఈ కథలు ఉత్తర కొరియా రాజ్యం యొక్క నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చూపిస్తుంది. మనిషికి స్వేచ్ఛ ఎంత అవసరమో కూడా చెప్తుంది. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.